రంగారెడ్డి జిల్లాలోని హయత్ నగర్ జీహెచ్ఎంసీ డివిజన్ మాజీ అధ్యక్షుడు బోడ యాదగిరి గౌడ్ అతని అనుచరులతో కలిసి పోలీసులు కుమ్మక్కవడంతో పాటు పోలీసుల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణం చెందిన విషాదకర సంఘటన హయత్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసుల వేధింపులు తాళలేక ఓ కాలనీ అధ్యక్షుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా నూతన కాలుకు చెందిన దూడిగ మధుసూదన్ భార్య వినోద, కుమార్తె ఇందు, కుమారుడు సాయితో కలిసి నగరానికి వచ్చి హయత్ నగర్ డివిజన్లోని లక్ష్మీప్రియ కాలనీలో స్థిరపడ్డారు. మధుసూదన్ వృత్తిరీత్యా కార్ డ్రైవర్గా పనిచేస్తూ లక్ష్మీప్రియ కాలనీకి అధ్యక్షురాలిగా పదవిలో కొనసాగుతున్నారు. అంతకుముందు కాలనీకి మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన బూడిద యాదగిరి గౌడ్కు మధుసూదన్కు మధ్య కాలనీ సమస్యల విషయంలో గత 3 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. కాలనీ అసోసియేషన్ డబ్బులు వినియోగించుకున్నందుకు మాజీ అధ్యక్షుడు బూడిద యాదగిరి గౌడ్ ప్రస్తుత ప్రెసిడెంట్ మధుసూదన్కు చెక్ రూపంలో 9 లక్షలు చెల్లించారు. ఈ విషయమై తాను 1 లక్షకు మాత్రమే చెక్ ఇస్తే తన అకౌంట్ నుండి 9 లక్షలు డ్రా చేశారని యాదగిరి గౌడ్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో మధుసూదన్, నిరంజన్ యాదవ్లపై కేసు పెట్టారు. ఈ కేసులో పలు దఫాలుగా పోలీసులు మధుసూదన్, నిరంజన్ యాదవ్లను వారి కుటుంబ సభ్యులను ఇళ్ల వద్ద నుంచి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ పేరుతో వేధింపులకు గురిచేశారు. గత 10 రోజుల క్రితం సూర్యాపేట ఆత్మకూరులో పెళ్లికి హాజరైన మధుసూదన్ను పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. అనంతరం అతని భార్య, పిల్లలను కూడా తీసుకొచ్చి విచారణ చేపట్టారు. మధుసూదన్ కోర్టు నుండి బెయిల్ పొందినప్పటికీ యాదగిరి గౌడ్, రమణ వీరి యొక్క అనుచరులతో కుమ్మక్కై వేధింపులు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మధుసూదన్ బుధవారం తెల్లవారుజామున ఇంట్లో సూసైడ్ నోట్లో తన ఆత్మహత్యకు కారణం బోడ యాదగిరి గౌడ్, వాళ్ళ తమ్ముడు రమణ అండ్ బ్యాచ్ పోలీస్ సపోర్ట్ అని రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకుని ఎస్ఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణలో ఉన్నట్లు హయత్ నగర్ పోలీసులు తెలిపారు.